అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ప్రతిరోజు కూడా ఇంకా గుమ్మం ముందు వాటర్ అయితే మారుస్తూ ఉంటాను. అలాగే వీలైనంత వరకు పువ్వులతో అలంకరించుకుంటాను. లేదనుకుంటే కనుక ఆ రోజు పువ్వులు లేకపోతే కనుక మామూలుగా జవ్వారి పౌడర్ లాంటివి ఉంటాయి కదా, జవ్వారి పౌడర్, పచ్చకర్పూరం వేసి అలా పెట్టేస్తూ ఉంటానమాట. అలాగే మన దగ్గర నందివర్ధనం మొక్క ఉంది కదా, అది ఎంతో కొంత కనీసం కొద్దిగా ఒక 4-5 పువ్వులైనా రోజు డైలీ ఉంటాయి కాబట్టి ఆ వాటితోనైనా అలంకరించేసి ఇంకా గుమ్మం అంతా కూడాను ధూపం అయితే ప్రతిరోజు వేస్తాను. లేదు ధూప్ స్టిక్స్ కాకుండా అనుకుంటే కనుక 2 అగరత్తులైనా పెట్టేస్తాను అనమాట. ఏదైనా సరే మనకి ఎంట్రన్స్లో నుంచే మనకి పాజిటివ్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా వీలైనంత వరకు కనీసం చిన్న ముగ్గైనా వేసుకొని గుమ్మం అంతా కూడాను క్లీన్ చేసుకొని గుమ్మం అంతా కూడాను కొంచెం క్లీన్గా ఉండేలాగా చూసుకుంటాను. అలాగే గుమ్మం ముందు చెంబుతో కానీ ఇప్పుడు మీకు చూపించిన విధంగా వాటర్ అయితే కంపల్సరీగా పెడుతూ ఉంటాను. అది మన గుమ్మం ముందు పెట్టడం అనేది డైలీ పెట్టడం చాలా మంచిది. అలాగే అందులో కొంచెం మనకి ఇంట్లోనికి ఎంటర్ అవుతున్నప్పుడే కొంచెం మంచి సువాసన రావాలనుకుంటే కనుక చిన్న జవ్వారి పౌడర్, పచ్చకర్పూరము, లేదంటే ఇలాగ చిన్న చిన్న ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి కానీ చిన్న అగరత్తులు కానీ వేసుకుంటే చాలా మంచిది. అలాగే కిచెన్ అనేది నేను ఎప్పటికప్పుడు పనులు అయిపోయిన వంట అయిపోయిన తర్వాత, గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని ధూపం వేసేస్తాను అనమాట కిచెన్లో కూడాను. దీనివల్ల ఏంటంటే దోమలు, పురుగులు, బొద్దింకలు రాకుండా, అంటే ఎక్కువగా రావని నేను చెప్పలేను. కాకపోతే ఎంతో కొంత మనకి కిచెన్ అంతా కూడాను షింక్ దగ్గర నుంచి అంతా కూడా క్లీన్గా ఉండేలాగా ఉంచుకోవచ్చు. దీనివల్ల కిచెన్ కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి దగ్గు, జలుబు వచ్చేటప్పుడు కొంచెం పడుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, నిద్ర పట్టకపోవడం, గొంతంతా ఇచ్చింగ్ రావడం, దగ్గు, జలుబు ఉండేటప్పుడు ఈ కషాయం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కషాయం ఏంటంటే 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూను మిరియాలు వేసేసి 1 గ్లాస్ వాటర్కి 1/2 గ్లాస్ వాటర్ అయ్యేలాగా మరిగించుకోవాలన్నమాట. మరుగుతున్నప్పుడే కొంచెం తులసాకులు కూడా అందులో వేసి మరిగించేసుకొని బాగా 1/2 గ్లాస్ వాటర్ అయిన తర్వాత వడగట్టేసుకొని అది గోరువెచ్చగా లేదంటే వేడివేడిగా మనం టీ తాగేటప్పుడు మనకి ఎంత వేడిలోనైతే మనం తాగుతామో ఆ విధంగా తాగితే కనుక గొంతుకంతా కూడా రిలీఫ్ అయ్యి ఆ వేడికి, ఆ ఘాటుకి కూడాను ముక్కు దగ్గర నుంచి గొంతు వరకు కూడాను కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట. అలాగే మనకి ఫీవర్ వచ్చేటప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు మనకి కడుపులో తిప్పినట్టు కానీ లేదనుకుంటే నిద్ర పట్టకుండా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ కషాయం చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మనం మిరియాలు పౌడర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ఉన్న పలంగా ఆ మిరియాలు అలాగే వేసేసుకోవచ్చు. బాగా మెత్తగా మరగాలన్నమాట. అవి ఆ ఘాట్ అంతా కూడాను చిక్కదనంగా వచ్చి, అంటే మనం 1 గ్లాస్ వాటర్ వేస్తాం కదా, 1/2 గ్లాస్ అయ్యే వరకు కూడాను మనం బాగా మరిగించేసి గోరువెచ్చగా లేదా వేడివేడిగా ఉన్నప్పుడు తాగితే కనుక చాలా బాగా ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట. పడుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు లేదా ఒక 15 మినిట్, ఒక పావు గంట ముందు తీసుకుంటే కనుక ఇంకా చాలా మంచిది. ఈలోపే మనకి కషాయం బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని చెప్తున్నా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలంటే మరీ చిన్నపిల్లలకు కాదండి, కొద్దిగా ఒక 8 ఇయర్స్ నుంచి ఉంటారు కదా, ఆ పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి అంటే ఎందుకు కొంచెం పెద్దవాళ్ళు అన్నానంటే, పెద్ద పిల్లలు అన్నానంటే చిన్న చిన్న పిల్లలు కొంచెం తాగడానికి కూడా వాళ్ళకి ఇష్టపడరు. పైగా ఆ ఘాటు వాళ్ళు తట్టుకునే అంత వయసు వాళ్ళకు ఉండదు కాబట్టి, శరీరం సహకరించదు కాబట్టి నేను అంటున్నా. ఎందుకంటే మిరియాలు, మెంతులు అనేది కొంచెం ఘాటు, కొంచెం చేదుగా ఉంటాయి కదా, అదేంటంటే టేస్టు అలా ఉంటుంది కాబట్టి, పైగా మనకి గొంతులో వాటర్ దిగిన తర్వాత కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరు. మనలాంటి పెద్దవాళ్ళు కానీ లేదనుకుంటే కొంచెం పెద్ద పిల్లలు ఒక 10 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలు అయితే కొంచెం పర్వాలేదు. వాళ్ళకైతే కొంచెం గోరువెచ్చగా ఉండగా ఇచ్చినా కూడా పర్వాలేదు.
అందుకే చెప్తున్నా. అలాగే నాకు ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ పని ఉంటే కనుక ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని ఇలాగ స్టిచ్చింగ్కి రెడీ చేసుకుంటాను. ఇవైతే నేను కటింగ్ అండ్ మామూలుగా ఐరన్ చేసి కటింగ్ చేసిన వీడియో అయితే చాలాసేపు తీసానమాట. అది ఎలా డిలేట్ అయిపోయిందో తెలీదు. అంటే కొంచెం లేట్ అయిందనుకోండి. నేను ఒక 10 డేస్ బిఫోర్ అనుకుంటా తీసాను ఆ వీడియో. అంటే కటింగ్ ఐరన్ చేసి కటింగ్ చేసింది, మార్కింగ్ చేసింది. ఈలోపు మనకి నేను ఆన్లైన్ బిజినెస్ ఒకటి చేస్తున్నాను కదా, అది ఆ వీడియోస్ అవి ఎప్పటికప్పుడు డేటా అనేది క్లియర్ చేస్తూ ఉండాలి కదా. ఒకవేళ వాటితో కూడా డిలేట్ ఉండొచ్చు. అంతా కూడా మొత్తం డేటా అంతా కూడా క్లియర్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఆ వీడియోస్ అనేవి ఇంకా దొరకలేదు. ఇవి ఏంటంటే ఒక 10 బ్లౌజెస్ వరకు కటింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ప్లెయిన్ బ్లౌజెస్ అనేవి ఏవైనా ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నాయి, బయటకు వెళ్ళాలి అనుకునేటప్పుడు అప్పటికప్పుడు ఒక 1-2 అవర్స్లో ఏవైనా డిజైన్స్ పెట్టి స్టిచ్ చేయాలంటే కనుక అవి స్టిచ్ చేసేస్తాను. లేదు అనుకుంటే ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటే కనుక ఏ పని లేకుండా ఉంటే కనుక అదే రోజు ప్లెయిన్ బ్లౌజెస్ ఒక 4 బ్లౌజెస్ అయినా ఆ రోజు స్టిచ్ చేసేస్తాను. స్టిచ్ చేస్తున్నప్పుడే ఎప్పుడైనా సరే చేతి వర్క్ ఉన్నా సరే ఆ మిషన్ మీద కూర్చొని చేతి వర్క్ కూడా చేసేస్తాను. చేతి వర్క్ అంటే హ్యాండ్ హెమ్మింగ్ మనం చేస్తాం కదా, థ్రెడ్ వర్క్, అదిని ప్లస్ ఉక్స్ పట్టి తాళ్ళు పట్టీలు కూడా అక్కడే స్టిచ్ చేస్తున్నప్పుడే చేసేస్తాను అనమాట. ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఖర్చులు మనం స్టిచ్ చేస్తాం కదా, మనం స్టిచ్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట వర్క్ అంతా. ఇంకా అప్పటికే ఉక్స్ పట్టీలు తాళ్ళు పట్టీలు సపరేట్గా వేసి మళ్ళీ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసి మళ్ళీ అదొకసారి ఇదొకసారి అని కాకుండా పార్ట్లుగా ఇంకా అంతా కూడా ఇంకా అక్కడ బ్లౌజ్ అంతా మిషన్ మీద క్లియర్ అయిపోయేలాగా చూసుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే టైం కూడా కలిసి వస్తుంది. ఇలా టైం కలిసి రావడం వల్ల ఏంటంటే మనకి సింపుల్గా ఇలా బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏమైనా పనులు ఉంటే కనుక టకటకా చేసేసుకొని ఇంకా పూజ లాంటివి ఏమన్నా అవి కూడా చేసేసుకొని మధ్యలో ఏవైనా నేను ఎలాగో ఆన్లైన్ శారీస్ అలాగే జ్యువెలరీ రీసెల్లింగ్ అయితే ఉంది కదా, అది కూడా మధ్యలో చూస్తూ ఉంటాను అనమాట. అది కూడా చేసేసి ఇంకా మిషన్ అయితే కంటిన్యూ అయితే స్టిచ్ చేయనండి. ఎప్పుడో అంటే పెండింగ్ వర్క్లు ఏమైనా ఉంటే కానీ ఇలాగ ప్లెయిన్ బ్లౌజెస్ ఏమైనా ఎక్కువగా ఉంటే ఒక 2-3 డేస్లో అవగొట్టేస్తాను అనమాట స్టిచ్చింగ్ చేసి. ఏమైనా చిన్న డిజైన్స్ పెట్టాలి, మోడల్స్ ఏమైనా పెట్టాలి అనుకునేటప్పుడు ఏంటంటే వాటికి కొంచెం టైం పట్టుద్ది.